అక్షర సంస్కారం ఎన్టీఆర్ పురస్కారం. ఈయన ఒక బలం, ఈయన ఒక బలం. నిన్నట్లో ఒక సైనికుడు, రవీంద్రనాథ్ ఒక నాయకుడు. చెప్పడం అందరూ ప్రతి నైతిక దీంట్లో చాలా అర్థం ఉంది. ఎందుకంటే ప్రతి దానికి సాధ్య అంతే. ఈయన ఒక కర్షకుడు, ఈయన ఒక కార్మికుడు, ఈయన ఒక కళాప్రియుడు, ఈయన ఒక కళా పోషకుడు, ఈయన ఒక కళా ఆదరుడు, ఈయన ఒక కార్యసాధకుడు. ఈయన ఒక బలం, ఈయన ఒక బలం. నిన్నట్లో ఒక సైనికుడు, రవీంద్రనాథ్ నాయకుడు. ఈయన వీక్షకుడు, ఈయన విచక్షకుడు, ఈయన విమర్శకుడు, ఈయన దార్శనికుడు, ఈయన దిశానిర్దేశకుడు, ఈయన సమాజ సేవకుడు. ఈయనే ఒక బలం, ఈయన ఒక బలం. నిన్నట్లో ఒక సైనికుడు, రవీంద్రనాథ్ ఒక నాయకుడు. బంధాలను నెరవేర్చుకొని బలం పుచ్చుకున్న వీరుడు, బాధ్యతలు నెత్తినేర్చుకుని బలం పెంచుకున్న యోగుడు, కష్టాలు ఒప్పుకొస్తున్న కథలు, కలతలు మించుకొస్తున్న వదలుడు. ఈయన ఒక బలం, ఈయన ఒక బలం. నిన్నట్లో ఒక సైనికుడు, రవీంద్రనాథ్ ఒక నాయకుడు. మందు వయసులో మందు వెన్నులు కనిపిస్తాడు, హాలాహలా పిల్లలకు ఆనందాన్ని పంచుతాడు, పూర్ణ భవంతు నిలబెడతాడు, వాళ్ళని వికసింపచేస్తాడు. ఈయన ఒక బలం, ఈయన ఒక బలం. నిన్నట్లో ఒక సైనికుడు, రవీంద్రనాథ్ ఒక నాయకుడు. అందరికీ బంధువుగా వెలుగుతాడు, అజాశక్తులుగా వెలుగుతాడు, ఎడతెరిపి లేకుండా శ్రమిస్తాడు, ఎగిరిపడే కట్టంలా ఒడలు వేస్తాడు, పట్టుదల విక్రమార్గంగా ఉచ్చరిస్తాడు. ఎటువంటి కార్యాలైనా విజయవంతంగా చేయగల సమర్థుడు. ఈయన ఒక బలం, ఈయన ఒక బలం. నిన్నట్లో ఒక సైనికుడు, రవీంద్రనాథ్ ఒక నాయకుడు. ఈ మానవతావానికి అక్షర సంస్కారం, ఈ మహనీయునికి ఎన్టీఆర్ పురస్కారం. ఇంతటి మహోన్నత వ్యక్తి మన జనగామ ఉండడం గర్విస్తూ, ఎంతటి వ్యతిరేకంగా ఒరుగుంటే మనస్తత్వం కలిగినటువంటి అభిమానిస్తూ, ముందు అనేక విజయాలు సాధించాలని, మీరు ఎంచుకున్న రంగంలో వివిధ శిఖరాలు అధిరోహించాలని, ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరింత పేరు ప్రతిష్టలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వకంగా సమర్పిస్తున్న అక్షర అభినందన ఆందోళన. మీ ఉదయ సోదరులో 10 కాలాలు పెద్దపరచుకోండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. రచన శ్రీ పొలవచేరి ఫ్రాన్సిస్, అధ్యక్షులు సాహిత్య సమితి విశాఖ జిల్లా. సమర్పణ డాక్టర్ పిల్లి లక్ష్మీకాంత్ శర్మ, పొలం నగస్కర్లు, హైదరాబాద్. మరియు డాక్టర్ చిత్రపాటి శోభాన్ గారితో కలిసి ఈ మొమెంటోని సార్ చేతులుగా సార్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ స్లోలీ. లక్ష్మీకాంత శర్మ గారు మరియు డాక్టర్ శూలపాటి గారు, వారు మన జనగామలోని నెల్లూరు రవీంద్రరావు గారి ప్రేమతో సాహిత్య రంగంలో, కళారంగంలో, ప్రత్యేకించి పర్యాటక రంగంలో వారు చేస్తున్నటువంటి కృషి గుర్తించి మరి ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేస్తున్న సందర్భంగా నెల్లూరు ఫౌండేషన్ తరఫున, నెల్లూరు రవీంద్రరావు గారి ఆత్మీయులందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారికి మరియు డాక్టర్ శూలపాణి గారికి మరియు వారి యొక్క బృందానికి నెల్లూరు ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఇంటర్వ్యూలు ఆయన చెప్పడానికి ఒక రకంగా బాధ అనిపించినా కూడా దాదాపు 7-8 రోజులు కోమాలో ఉండి మమ్మల్ని మొత్తమోది ఆశీర్వదించిన పరిస్థితుల్లో మేరకు ఒక అద్భుతంలాగా అదృష్టం వస్తువుల నుంచి మళ్ళీ 70 ముద్దుగా అందంగా అందరికీ సో ఆ రకంగా వారు మా ప్రాంతానికి సంబంధించిన అల్లూరి గ్రామంలో వైద్యులు జిల్లా అధ్యక్ష తెలంగాణ
అప్పట్లో నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అతను పదవికి రాజీనామా చేసిన ఆ సందర్భంలో నాకు వాళ్ళకు పరిచయం కాకుండా నేను రెండోసారి ఎమ్మెల్యే, మూడోసారి ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎమ్మెల్యే కావడంలో వారి ముఖ్య పాత్ర ఉపాధ్యాయులను ఉద్యోగాలను విమర్శించడం కాకుండా వారి పరిచయాలు అందరితో పరిచయం కాకుండా ఎక్కువగా ముందు వరుసలో ఈరోజు ఒక అద్భుతమైన దినం. నెల్లూరుల రవీంద్ర గారు సర్వే గౌరవ సర్పంచ్ గారు శ్రీ నరసింహ రామకృష్ణ గారు వారిని వేదిక మీద వచ్చి ఈ యొక్క సంస్థ ఆవిష్కరణలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. నెల్లూరు సర్పంచ్